ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నిత్యం భిక్షాటన చేస్తూ ఉండేవారు. ఒక శుక్రవారం నాడు ఆయన ఒక నిరుపేద ఇల్లాలి ఇంటికి వెళ్లి భవతి భిక్షాందేహి అని అడిగారు. ఆ ఇల్లాలు చాలా పేదది, కానీ పరమ భక్తురాలు. తన ఇంటికి వచ్చిన బ్రహ్మచారికి ఏదైనా ఇవ్వాలని ఆమె ఇల్లంతా వెతికింది. కానీ దురదృష్టవశాత్తు ఇంట్లో తినడానికి ఒక గింజ కూడా లేదు. చివరకు ఆమెకు ఒక మూలన పాతబడిపోయిన ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి దొరికింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆమె ఆ ఒక్క ఉసిరికాయను శంకరాచార్యుల వారి భిక్షా పాత్రలో వేసింది. అయ్యా, నా దగ్గర ఇది తప్ప ఏమీ లేదు, క్షమించండి అని వేడుకుంది. ఆమె దారిద్ర్యాన్ని, నిష్కల్మషమైన భక్తిని చూసి శంకరాచార్యులు మనసు ద్రవించింది. వెంటనే ఆయన అక్కడే నిలబడి మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ ఆసువుగా కనకదార స్తోత్రాన్ని పఠించారు. శంకరాచార్యుల ప్రార్థనకు లక్ష్మీదేవి ప్రత్యక్షమై, శంకర, ఈమె గత జన్మలో ఎన్నో పాపాలు చేసింది, అందుకే ఈ జన్మలో ఇంతటి దారిద్ర్యాన్ని అనుభవిస్తోంది. నేను ఈమెకు ధనాన్ని ఇవ్వలేను అని చెప్పింది. దానికి శంకరాచార్యులు, అమ్మ, గత జన్మలో ఏమున్నా ఈ జన్మలో తన వద్ద ఉన్న చివరి ఉసిరికాయ కూడా నాకు దానం చేసింది కదా, ఆ పుణ్యం చాలదా అని అడిగారు. అమ్మవారు శంకరుల మాటకు మెచ్చి వెంటనే ఆ పేద ఇల్లాలి ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. మనం భగవంతుడికి ఇచ్చేది ఎంత అన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో ఇస్తున్నాం అన్నదే ముఖ్యం. శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.